చాలా తీగుంది. ఇప్పుడు హాస్పిటల్కి పోతున్నాం అనమాట. నేను కృష్ణ చెప్పు. నేను అసలు హాస్పిటల్కి పోను, డెలివరీకి పోతా హాస్పిటల్కి. పెద్ద మాట అన్నాడు సార్. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే బ్లాగ్స్. ఈరోజు అయితే హాస్పిటల్కి పోతున్నాం అనమాట. ఫుల్ అంతా రెడీ అయిపోయినా. టైం 9:30 అవుతుంది. తొందరగా హాస్పిటల్కి పోవాలా. ఫస్ట్ అయితే కృష్ణ వాళ్ళ ఇంటికి పోవాలా. కృష్ణ వాళ్ళ ఇంటికి పోయి కృష్ణని తోలుకొని అక్కడి నుండి హాస్పిటల్కి పోవాలన్నమాట. బ్లడ్ చెకప్ చేయించుకోవాలా, అంతా నార్మల్ కావాలనేసి కోరుకుంటున్నా. రండి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళినాక వీడియో చేస్తాం. కృష్ణ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను. ఇప్పుడు హాస్పిటల్కి పోతున్నాం అనమాట. నేను కృష్ణ, చిన్నోడు అబ్బాయి అందరూ పోతున్నాం. చిన్నోని కూడా చూసేయాల, వానికి కూడా జ్వరం వస్తుంది. చెప్పు. జ్వరం వచ్చింది చెప్పు. జ్వరం వచ్చింది అందుకే వాళ్ళ అమ్మ ఇస్తాను లేదు. అండ్ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయినామని చెప్పినా కదా. నేను కృష్ణ అయితే ఆటో పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. హాస్పిటల్కి వెళ్ళే లోపల యాజ్ యూజువల్ ఎప్పుడు అయినట్లే 10:30 10:30 టైం అయిందనమాట. 10:30 అంటే వాళ్ళు అసలు లోపలికి చేర్పించుకోలేదు. ఇంకా కృష్ణ అయితే వీడియో తీస్తుందనమాట. కృష్ణ వీడియో తీసేది చూసి తీయకూడదమ్మా ఇక్కడంతా వీడియోస్ అని చెప్పినారు. అందుకే ఇంకా వీడియో తీయలేదనమాట. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిండే వీడియో కూడా తీసి పెడతా. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళినాము. నేను 10:30కి లోపలికి పోయింటే బంగపోయి వాళ్ళు వదలలేదు. అయినా కూడా ఎట్లా ఒకట్లా రిక్వెస్ట్ చేసుకొని లోపలికి పోయింటే 10:30కి లోపలికి పోయింటే 1 o'clock బయటకు వచ్చిన. ఏమీ చేయలేదు వాళ్ళు. జస్ట్ చెకప్ కూడా చేయలేదు. జస్ట్ బీపీ చెక్ చేసాకే అంతసేపు పెట్టుకున్నారనమాట. బీపీ చెక్ చేసి బ్లడ్ చెకప్ చేయండి అంటే బ్లడ్ చెకప్కి మళ్ళా రేపు రమ్మన్నారనమాట. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో తిప్పినట్లు యాడా తిప్పారు. నిజంగా ప్రెగ్నెన్సీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెకప్లే కరెక్ట్గా చేస్తాను లేదనమాట. రేపు రండి ఎల్లుండి రండి అనే చెప్తున్నారు. ఈరోజు చూపించుకొని వచ్చిన. మళ్ళా రేపు పోవాలా. రేపు 10 o'clock రమ్మన్నారనమాట. రేపు మళ్ళీ పోవాలా. రేపు కంటిన్యూ చేస్తా ఈ వీడియో ఇట్లే. ఈ హాస్పిటల్ వీడియో ఇంకెన్ని రోజులు చేయాలో ఏమో. హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. పొద్దున్నే హాస్పిటల్కి పోతున్నాం. ఎందుకంటే మా ఆయన ఈరోజు రజ చేసినాడు కదా, అందుకే తొందరగా పోతున్నాం అనమాట. టైం కరెక్ట్గా 7:30 అవుతుంది. ఇంత ఎర్లీగా పోయినా కూడా వాళ్ళు చెప్పేది మాత్రం సేమ్ మాటే, మళ్ళీ రండి. ఇన్ని రోజులు చిన్నోడు ఉండే కదా, అందుకే లేట్గా పోతాంటిమి. ఫస్ట్ టైం నేను హాస్పిటల్కి 8 o'clockకే పోయినా. అయినా నో యూజ్, మళ్ళీ రేపు రమ్మన్నారు. పొద్దున్నే నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలా, నాకు చేసే ఓపిక కూడా లేదనమాట. అందుకే టిఫిన్ తినేసి పోదామని ఇటుకు వచ్చినాము. బ్లడ్ టెస్ట్ చేసేకి ముందర గ్లూకోజ్ ఇస్తారు. గ్లూకోజ్ టెస్ట్ అనమాట అది. టిఫిన్ తినేసి ఒక 1/2 hour తర్వాత గ్లూకోజ్ తాగేసి మళ్ళీ 1/2 hour తర్వాత బ్లడ్ తీసుకుంటారంట. అందుకే టిఫిన్ తిందామనేసి అయితే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. ఈ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఒకసారి. గ్లూకోజ్ పౌడర్ అయితే తెస్తాడు శేఖర, తాగల్లా. గ్లూకోజ్ పౌడర్ తాగిన 1/2 hourకి బ్లడ్ తీస్తారంట. ఈ గ్లూకోజ్ పౌడరే ఇప్పుడు తాగల్లా. హాఫ్ అన్ అవర్లో తాగేయాలంట ఈ పౌడర్ అంతా. చాలా తీగుంది. నేను చెప్పినా కదా గ్లూకోజ్ తాగిన 1/2 hourకి అంతా బ్లడ్ తీసుకుంటారు అని. గ్లూకోజ్ తాగిన 1/2 hourకి హాస్పిటల్కి పోతే
ఇప్పుడు బ్లడ్ తీసుకోము, ఇంకా 2 hours అయినాక రండి అని చెప్పినారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తారనమాట. నిన్నైతే 1/2 hour తర్వాత రా తీసుకుంటాం బ్లడ్ అన్నారు. ఈరోజు మా ఆయన డ్యూటీకి రజా వేసి మరీ నన్ను తోలుకొని పోయింటే పొద్దున్నేనే. నిన్న చిన్నంతా చాలా ఇబ్బంది అయిపోయింది, ఉండలేదు వాడు. అందుకని ఈరోజు పొద్దున్నేనే రజా వేసి మళ్ళీ నన్ను తోలుకొని పోయినాడు అనమాట. ఇప్పుడు చూస్తే వాళ్ళు 12 గంటలకు రమ్మన్నారు. అదేదో మా ఆయన పనికి పోయే వచ్చేసిను. అందుకే ఇంకా 10:30కి మేము హాస్పిటల్కి పోయింటివి. 12 o'clock రమ్మంటారు. ఇంక అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అనమాట. మా అమ్మ డ్యూటీ 10:30కి అయిపోతుంది. అందుకే మా అమ్మని తోలుకొని వచ్చి ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ పోవాలా, మళ్ళీ పోయి మళ్ళీ 12 గంటలకు హాస్పిటల్కి పోవాలా. పాపం తిప్పి వేస్తున్నారు. శేఖర్ అయితే డ్రైవింగ్ ఆటనింటి. ఇక్కడ రోడ్డు కూడా కొట్టేసినారనమాట, డైరెక్ట్ వేయలేదు, చుట్టూ వేసుకొని పోవాలా. అందుకే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు 11:30 అయింది. ఒక 1/2 hourకి మళ్ళీ హాస్పిటల్కి పోవాం. కనీసం అప్పుడన్నా బ్లడ్ తీసుకుంటారు. ఈసారి బ్లడ్ తీసుకోకపోతే నేను ఇంక అసలు హాస్పిటల్కే పోను, డెలివరీకి పోతా హాస్పిటల్కి. అట్లే ఉంది నిజంగా. హాస్పిటల్ ఇదైతే వచ్చేసిన, బ్లడ్ చెకప్ చేసినారు. 12 o'clock పోయింటే బ్లడ్ చెకప్ చేసినారు. రిపోర్ట్ ఇచ్చేకి మళ్ళా 2:30కి రమ్మన్నారు అనమాట. నేను ఆ రిపోర్ట్ తీసుకునేకి పోలేదు, ఎందుకంటే టైం అప్పుడే 3:30 అవుతుంది. వాళ్ళు 2:30కే రమ్మన్నారు అనమాట. ఎన్నిసార్లు తిరుగుతారు చెప్పండి. పొద్దున్నే 2 hours తిరిగినాము. మళ్ళీ వచ్చి చేసుకొని తిని పనుకొని ఇలా అని నేను అసలు పోలేదు. ఒకవేళ శేఖర్ పోతే రిపోర్ట్ రేపు కూడా తీసుకోవచ్చు, బ్లడ్ చెకప్ చేయించుకుంటే చాలు. అందుకే రిపోర్ట్ రేపు తీసుకుందామనేసి ఊరికే ఉన్నామన్నమాట. రిపోర్ట్ తీసుకొని డాక్టర్కి చూపించుకొని రావాలా. వస్తానే సంగటి చట్నీ చేసుకొని తినేసిన. చాలా టైర్డ్గా ఉండే నిజంగా. ఆటలోనే పనుకునేసిన, అంత టైర్డ్గా ఉండే. బ్లడ్ ఎంత తీసుకున్నారో, అయిన బ్లడ్ అంతా వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ డెలివరీ టైంలో బ్లడ్ లేదంటారు. ఇది ప్రస్తుతానికైతే ఇంకా ఈవినింగ్ వరకు ఏమవుతుందో చూడాలా. ఒకవేళ పోగలిగితే పోతాము 4 o'clock లోపల. ఇంకా లేదంటే రేపు చూపించుకొని ఒకేసారి తీసుకొని వస్తానన్నమాట. ఈ వీడియో అయితే ఇంకా హాస్పిటల్ వీడియో అసలు పెట్టను, మీకు కూడా చాలా బోర్ అనిపిస్తుంది. పల్లపోలో హాస్పిటల్ చూపిస్తే. హాస్పిటల్కి పోతానని చెప్తా అంటే హాస్పిటల్ చూపించలేదులేండి, వాళ్ళు వీడియో తీసుకోవద్దన్నారు కాబట్టి. రిపోర్ట్ తీసుకురావడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. రిపోర్ట్ అంతా కూడా నార్మల్ ఉంది. ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చినారనమాట. ఈ ట్యాబ్లెట్స్ పోయి ఇంతంత కథ అయిందనమాట. ఇప్పటికైతే హాస్పిటల్ వీడియో ఎండ్ చేస్తున్నా. డెలివరీ టైంలో కలుద్దాం మళ్ళీ హాస్పిటల్ వీడియోతో. ఇంకా ముందైతే డైలీ వ్లాగ్సే వస్తాయన్నమాట. ఇంతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.